కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ముందుగా ప్రేక్షకులందరి తరపున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరి సోదరి సోదరులకి అందరికీ రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. చాలా సంతోషం అండి. అలాగే మన కార్యక్రమంలో డేట్ ఆఫ్ బర్త్ తో పాటు మ్యారేజ్ డేట్ కూడా మీరు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కదా, అంటే వివాహ తేదీలకి కూడా అంత ప్రాముఖ్యత ఉంటుందంటారా? వివాహ తేదీ అనేది చాలా ముఖ్యమైనదండి. ఇది ఒక 15 సంవత్సరాల క్రితం నా రీసెర్చ్ చేసి పేపర్లో రాయటం జరిగిందండి. తర్వాత G24 గంటల టీవీలో కూడా దీని గురించి సమగ్రంగా చెప్పడం జరిగిందండి. అప్పుడు నా ప్రోగ్రాం చూసి త్రూఅవుట్ ఇండియా నుంచి చాలా మంది నాకు ఫోన్లు చేయడం జరిగిందండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంత ముఖ్యమో చాలా మంది ఇప్పుడు చూస్తుంటే డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే తీసుకుంటారండి. అలా కాకుండా డేట్ ఆఫ్ బర్త్ తో పాటు డెస్టినీ నెంబర్ చాలా ముఖ్యం. అది దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. డెస్టినీ నెంబర్ మనం అందరూ డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్తాం, డెస్టినీ నెంబర్ ఇంకా దానికన్నా ఇంపార్టెంట్ అండి. అలాగే మ్యారేజ్ డేట్ అనేది చాలా ముఖ్యమండి. ఆ దంపతులు ఇద్దరికి మ్యారేజ్ డేటే వాళ్ళ బర్త్డే. మ్యారేజ్ అయిన తర్వాత నుంచే వాళ్ళకి లైఫ్ స్టార్ట్ అవుతుందండి. వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు ప్రతి ఒక్క సంఘటన కూడా వివాహ తేదీ మీద ఆధారపడి ఉంటుందండి. ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి, వాళ్ళ మధ్యన ఉన్న రిలేషను, ప్లస్ ముఖ్యంగా సంతానం కలిగే దాని మీద కూడా, సంతానం యొక్క డెవలప్మెంట్ కూడా మ్యారేజ్ డేట్ మీదే ఉంటుందండి. అంతటి ముహూర్తం, అంత ఇంపార్టెంట్ అయిన మ్యారేజ్ డేట్ కి ఏదో తొందరపడి ముహూర్తాలు లేవనో, లేకపోతే ఏదో ముహూర్తాలను అమెరికా అబ్బాయి వెళ్ళిపోవాలనో, ఏదో అమ్మాయికి వెళ్ళిపోవాలనో చేస్తున్నారండి. అలా ఎప్పుడూ చేయొద్దండి. మ్యారేజ్ డేట్ చాలా ముఖ్యమండి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ముహూర్తంతో చూసుకుంటారు, డేట్ ఆఫ్ బర్త్ చూడరండి. డేట్ ఆఫ్ బర్త్ ముహూర్తంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరు యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా మంచి డేట్లో మ్యారేజ్ చేయాలి. మంచి డేట్లో మ్యారేజ్ చేయకపోతే చాలా అనర్థాలు వస్తాయండి. ముఖ్యంగా ఈ మ్యారేజ్ డేటు ముహూర్తం ముఖ్యమండి, ముఖ్యం. దాంతో పాటుగా డేటు ముఖ్యమండి. 8, 17, 26 తేదీలు అంత మంచివి కాదండి. నేను చాలా సంవత్సరాల నుంచి, ఒక 15 years నుంచి పేపర్లు రాస్తున్నానండి. నన్ను ఆదర్శంగా తీసుకొని ఈ మధ్యలో న్యూమరాలజిస్టులు కూడా వివాహ తేదీల మీద మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడో పేపర్లో రాయటం జరిగింది, ప్లస్ టీవీల్లో కూడా చెప్పడం జరిగింది. దీని మీద నా బుక్ లో, మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ లో దీని గురించి వివాహ తేదీలు మీద సమగ్రంగా ఒక చాప్టర్ రాశానండి. దీన్ని చాలా మంది చదువుకొని నిజమేనండి అని చెప్తున్నారండి. నిన్న నేను అనంతపూర్ వెళ్ళాను. అనంతపూర్లో ఒక రైతు, ఒక 6th క్లాస్ చదువుకున్న ఇద్దరు ఫ్రెండ్స్ రైతులు, అంటే 50-60 years ఉంటాయి, వాళ్ళు 6th క్లాస్ చదివారండి. కానీ ఈ బుక్ చదివి వాళ్ళ తేదీల మీద కానీ వాళ్ళు డేట్లు అంటే నేమ్స్ కూడా కరెక్ట్ చేసుకొచ్చారండి. నాకే చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఎంత పొగిడారంటే నాకు అంత అర్హత ఉన్నదా అనిపించిందండి. ఇది మీరు ప్రజల మనిషి అండి, దీన్ని చాలా చక్కగా రాశారు. దీని గురించి మేము అందరికీ, ఊళ్ళో అందరికీ చెప్పి అందరి పేర్లు కూడా మారుస్తున్నాము. మాకే ట్రైనింగ్ లేదు, ఓన్లీ మీ బుక్కే. ఇంతవరకు చాలా బుక్ చదివాం కానీ ఏ బుక్ లో ఇంత విశ్లేషణగా లేదు. దీని మీద రాశారు. తర్వాత వివాహ తేదీల గురించి వాళ్ళు మీరు చెప్పిన డేట్లన్నీ మేము అబ్జర్వ్ చేసామండి. ఎందుకంటే ఊళ్ళల్లో ఎక్కువ పనులు ఉండవు, వాళ్ళకి అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ న్యూమరాలజిస్టు, ఆస్ట్రాలజీ అంటే సోషల్ సైంటిస్టులు, సోషల్ మన చుట్టుపక్కల ఉండే విషయాల్ని చూసే వాళ్ళు ఒక కంక్లూజన్కి వస్తారు. ఈ వివాహ తేదీలన్నీ చాలా కరెక్ట్ గా రాశారని మేము చాలా చూసామన్నారు. అందువల్ల ఇన్ ఫ్యూచర్ లో ఎవరైనా కానీ మ్యారేజ్ డేట్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎవరు ఏ మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణమైన డేట్లోనే వస్తాయండి. దాంట్లో మ్యారేజ్ డేటు మొత్తం కలిపిన డేటు, ఈ రెండు కూడా ముఖ్యంగా చూసుకొని చక్కటి డేటుల్లో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, అన్యోన్యత బాగుంటుంది, సంతానం బాగుంటుంది, సంతానం యొక్క డెవలప్మెంట్ బాగుంటుంది. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారండి. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు శాంతి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో గట్టిగా మాట్లాడండి. మా తమ్ముడి గురించి అండి. వారి పేరు? హనుమ రామకృష్ణరాజు అండి. ఏమని పిలుస్తుంటారు? కిట్టయ్య అంటామండి. కిట్టయ్య అని పిలుస్తుంటారు. అసలు పేరు రామకృష్ణం రాజు అండి. హనుమ రామకృష్ణరాజు అండి. హనుమ రామకృష్ణం రాజు, కిట్టయ్య అని పిలుస్తుంటారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 చెప్పండి. 29 1984 అండి. 1984. అందరూ కిట్టయ్య అని పిలుస్తారు. పేర్లో కరెక్షన్ చేస్తారండి. బాబు మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని. ఓకే, పేర్లో కరెక్షన్ గురించి, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా ఎలా ఉంటుందని వ్యాపారం. 1984 అండి. 84 అని చెప్తున్నారు. అమ్మా, మీ తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ చాలా, ఎందుకంటే ఈ రోజుల్లో ఇవాళ రాఖీ పౌర్ణమి అమ్మ,
ఈ అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ అన్నయ్య మీద కానీ తమ్ముడి మీద కానీ వాళ్ళ మీద కన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది. చాలా సందర్భానుసారంగా ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తున్నామమ్మా. చాలా థ్యాంక్స్. అందరు అక్కయ్యలకి ఇంతేనమ్మా, తమ్ముడి మీదే ఉంటుంది ఎక్కువగా. చాలా సంతోషం అమ్మా. రాఖీ పౌర్ణమి రోజున నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తల్లి. మీ తమ్ముడి డేట్ ఆఫ్ బర్త్ 20, చాలా ఇంటెలిజెంట్ గా ఉంటాడు. డెస్టినీ నంబర్ 33, మహాలక్ష్మి నెంబర్ అండి, చాలా అందంగా కూడా ఉంటాడు. 11 రామ కిట్టయ్య కన్నా రామకృష్ణ అని పిలిపించుకుంటే ఎవరి పేరైనా ఆర్ అక్షరంతో స్టార్ట్ అయితే చాలా బాగా వృద్ధిలోకి వస్తారు. ఆర్ వి కూడా చాలా మంచిది. కిట్టయ్య కూడా ఆర్ వి కే సి, ఈ 4 అక్షరాలు చాలా మంచిది. మనం ఎవరు చూసినా చరిత్రలో రామారావు, రేలంగి, రాజనారాయణ రమణారెడ్డి ఇలా అందరూ, ఇప్పుడు రామోజీరావు గారు, రామానాయుడు గారు, ఇలా ఎవరిని చూసినా కూడా ఆరక్షణతో మొదలైన వాళ్ళండి. మీ అబ్బాయి తమ్ముడి పేరు రామకృష్ణ, చాలా చక్కటి పేరు పెట్టారండి. రామకృష్ణనే అదే మన ఆంధ్రదేశంలో చాలా చక్కటి పేర్లు పెడతారండి, కానీ కట్ చేసి పలుకుతారు. ఆ కట్ చేసి పిలవకుండా రామకృష్ణ అని పిలుచుకోగలిగితే చాలా చక్కగా ఉంటుందండి. 11, 7, 18 నెక్స్ట్ ఇయర్ మీ తమ్ముడిది పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వస్తుందండి. అందువల్ల నెక్స్ట్ 2015 జనవరి తర్వాత 2015 జనవరి నుంచి జూలై లోపల మ్యారేజ్ అయిపోతుంది. మంచి సంపాదనలో కూడా వృద్ధి జరుగుతుంది. ఈ అబ్బాయికి కొంచెం కట్నం లాంటిది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందమ్మా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ అబ్బాయి లక్కీ నెంబర్స్ 1, 2, 6, 7. థ్యాంక్ యూ మా. ఓకే అండి. మరి అలాగే మీరు చేయబోయే పర్యటనల గురించి, అలాగే నిర్వహించబోయే తరగతుల గురించి చెప్పండి. అమ్మా, రేపు 14, 15 ఆదిలాబాద్ లో ఉంటానండి, 15 నిజామాబాద్ లో ఉంటానండి. ఈ 2 ప్రోగ్రాంలు. తర్వాత 21వ తారీఖున ఏలూరులో ఉంటానండి, 22 రాజమండ్రిలో ఉంటాను, 23 కాకినాడలో ఉంటాను, 21 ఏలూరులో ఎంఆర్డి ప్యాలెస్ లో ఉంటాను, 22న రాజమండ్రి ఆదిత్య ప్యాలెస్ లో ఉంటాను, 23 కాకినాడలో ఇంకా హోటల్ ఇంకా ఫిక్స్ కాలేదండి, రాజా ఏదో ఉంది, మీరు ఫోన్ చేస్తే ఆ రోజు నేను ముందు రోజు చెప్తానండి. ఈ 3 రోజులు అలా ఉందండి. తర్వాత 29న ప్రొద్దుటూరులో ఉండే అవకాశం ఉంది, 30th కడపలో ఉంటానండి. ఇది నా ప్రోగ్రాము. క్లాసెస్ మొన్న మధ్యనే గ్రాఫోథెరపీ అని ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా గ్రాఫాలజీ క్లాసెస్ పెట్టించానండి. ఇది ఫస్ట్ టైం అండి. ఇలా గ్రాఫాలజీ ఉమ్మడిగా అందరినీ పిలిచి ఈ క్లాస్ కండక్ట్ చేయడం, గ్రాఫోథెరపీ, ఇదే ఫస్ట్ టైం అండి. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ ఆంధ్రదేశంలో నలుమూల నుంచి చాలా మంది అంత ఏజ్డ్ పీపుల్ వచ్చారు, రిటైర్డ్ పీపుల్స్, వీళ్ళకే ఇంత. ఎందుకంటే ఈ గ్రాఫాలజీ గురించి అవగాహన లేదండి. ఈ గ్రాఫాలజీ అవగాహన లేకపోవటం వల్ల వీళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు, అంటే తెలిసిన వాళ్ళు, అంటే బ్యాంకులో పనిచేసిన వాళ్ళకి ఎప్పుడు సిగ్నేచర్ మీద చూస్తారు. మన బ్యాంకుకి వెళ్ళి నేను దావుదిని నాకు డబ్బులు ఇవ్వమంటే ఎవరండి, మన సిగ్నేచర్ టాలీ అయితేనే ఇస్తాడు. నేనయ్యా దావుదిని అన్నా ఇవ్వడండి. వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ ఆఫీసర్స్, బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్స్ చాలా మంది వచ్చారు. దీన్ని మళ్ళీ రేపు జనవరి, ఫిబ్రవరి ప్రాంతాల్లో మళ్ళీ గ్రాఫాలజీ క్లాసెస్ కండక్ట్. ఇది గ్రాఫాలజీ అనేది అంటే చాలా ముఖ్యం అండి. మనకి ప్రజల్లో అవగాహన కలిగించాల. ఈ న్యూమరాలజీ మీద కూడా ఫస్ట్ అవగాహన కలిగించింది పేపర్లో, సాక్షి పేపర్లో 5.5 years నేనే. తర్వాత దీని మీద కూడా ఈ గ్రాఫాలజీ అవగాహన కలిగిస్తున్నాయండి జనవరిలో. రేపు అక్టోబర్, నవంబర్లో న్యూమరాలజీ మీద క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు నా ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే ఆ క్లాసెస్ ఉన్నప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తామండి, అప్పుడు చేసుకోవచ్చు. ఓకే అండి. మరి విన్నారు కదా, మీరు కూడా డాక్టర్ మహమ్మద్ దావుద్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి. సమస్యలు అధిగమించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల వారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. న్యూమరాలజీకి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించిన పుస్తకం మీరే న్యూమరాలజిస్ట్ పుస్తకం కూడా అందరికీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు నాగరాణి అండి. గట్టిగా మాట్లాడాలి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. వారి పేరు? భార్గవ నాగసాయి. భార్గవ నాగసాయి ఏమని పిలుస్తుంటారు? స్కూల్లో ఏమో భార్గవ అని పిలుస్తారండి, మేము ఇంటికాడ సాయి అని పిలుస్తాం. ఓకే, భార్గవ్ గాని సాయి గాని పిలుస్తుంటారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11, 7, 7, 2006. 2006 భార్గవ్ అని పిలుస్తుంటారు స్కూల్లో, ఇంట్లో సాయి అని పిలుస్తుంటారు. సమస్య ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పేర్లో కరెక్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పేర్లో కరెక్షన్ మాట్లాడండి. మేడం నమస్తే అండి. రాఖీ శుభాకాంక్షలమ్మా.
ఈ చిన్న పిల్లలకి ఎప్పుడైనా కానీ మీరు మీ సమయాన్ని వెచ్చించి ఒక మీకు నమ్మకం ఉన్న జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, గ్రాఫాలజీ కలిసిన వ్యక్తిని కలిసి ఈ పిల్లవాడికి ఇలా చేయించుకోగలిగితే, చక్కటి జ్యోతిష్యం ప్రకారంగా ఏమైనా దోషాలు ఉన్నాయా, న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ కరెక్ట్ గా ఉందా, ఆ నేమ్ని ఎలా రాస్తున్నాడు, ఈ చిన్న పిల్లలకి ఆ పేరు ఒకటే రాయటమే కాదండి, వాళ్ళ నోట్స్ ఎలా ఉంది, ప్రతి ఒక్క స్ట్రోక్ లోనూ ఒక్కొక్క నెగటివ్, అంటే కొన్ని చోట్ల నెగటివ్ పదాలు ఉంటాయండి. ఆ నెగటివ్ స్ట్రోక్స్ తీసేస్తే, నెగటివ్ స్ట్రోక్స్ ఎప్పుడు వస్తాయంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో కొంచెం నెగటివ్ గా ఉన్నప్పుడే వస్తుంటాయండి. అందువల్ల ఆ నెగటివ్ స్ట్రోక్స్ తీసేసి రైటింగ్ లో కూడా పాజిటివ్ గా చేయించుకోగలిగితే, మీరు, నేను హంబుల్ గా చెప్తున్నానండి, మీకు దగ్గరలో జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మీరు మీ అబ్బాయికి ఒక్కసారి చూపించుకోండి. ఎప్పుడూ చిన్నపిల్లలకి ఇలా టీవీలో మాత్రం చూపించొద్దండి. కాకపోతే మీరు అడిగారు కాబట్టి మీ అబ్బాయి నెంబర్ 11 ఇస్ అ మాస్టర్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ ఇస్ 17. మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయండి. మీ వాడు చాలా బాగా పైకొస్తాడు. మంచి మేనేజ్మెంట్ MBA లాంటి కోర్సు చదివే అవకాశాలు ఉన్నాయి. మీరు 2 పేర్లతో, ఇంట్లో స్కూల్లో భార్గవ, ఇంట్లో సాయి, ఇలా ఎప్పుడు 2-3 పేర్లతో పిలవద్దండి. ఏదో ఒక్క పేరు డిసైడ్ చేసుకుని ఆ పేరుతోనే ఇంటా బయట పిలుచుకోగలిగితే చాలా బాగుంటుంది. నేమ్ కరెక్షన్ మాత్రం నేను చేయను. మీరు ఎవరైనా పర్సనల్ గా కలిసి వాళ్ళతో చేయించుకొని పేరు ఎలా రాస్తున్నాడు, అది రైటింగ్ మామూలు స్కూల్ క్లాసులో ఎలా రాస్తున్నాడు అది కూడా వెరిఫై చేయించుకోగలిగితే చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ మా. లక్కీ నంబర్స్ 1, 2, 5, 6. ఓకే అండి. దావుద్ గారు, మరి గ్రాఫోథెరపీ గురించి వివరించండి. గ్రాఫోథెరపీ అనేది ఒక అద్భుతమైన సైన్స్ అండి. ఇది ఇప్పుడుది కాదండి. ఇప్పుడేదో దావుద్ గారు గ్రాఫోథెరపీ చెప్తున్నాను, ఇది కాదండి. నేను ఫస్ట్ గ్రాఫాలజీ గురించి, గ్రాఫోథెరపీ గురించి ముందు చెప్పింది నేనే. ఇది ఇప్పుడుది కాదండి. అరిస్టాటిల్, ఏది అలెగ్జాండర్ గారి గురువు గారు కూడా ఆ రోజుల్లో నుంచి కూడా గ్రాఫోథెరపీ ఉందండి. ఆ అలెగ్జాండర్ గారు, అరిస్టాటిల్ సైనికుల్ని, సైనాధిపతుల్ని రిక్రూట్ చేసేటప్పుడు వాళ్ళ రైట్కి చూసి బొటెనవేలు, పామిస్ట్ కూడా బొటెనవేలు చూసి రిక్రూట్ చేసేవాడండి. అందువల్ల తక్కువ సైన్యం ఉన్న ప్రపంచాన్ని జయించగలిగాడు. ఇప్పుడు కూడా MLC కంపెనీస్ లో ఇప్పుడు గ్రాఫాలజీ చూసి రైటింగ్, సిగ్నేచర్ చూసి వీళ్ళు మన కంపెనీకి పనికొస్తారా లేదా అనే తీసుకుంటున్నారండి. అంత ఇంపార్టెన్స్ ఉందండి. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ కాదండి, మన పాత సబ్జెక్టులే కొత్తగా చేస్తూ ఉంటాం. భీష్ముడు అర్జునుడికి చెప్పిందే ఇప్పుడు మోడర్న్ మేనేజ్మెంట్. అలా ఈ గ్రాఫోథెరపీ అనేది చాలా ముఖ్యం అండి. నేను వీటి నుంచి క్లాసెస్ కూడా కండక్ట్ చేశాను. మొన్న ఒక బిట్ చెప్పానండి, సేవింగ్స్ ఎలా చేయాలి. R అనే అక్షరం ఇంకొకసారి చెప్తాను, మన చూడనోళ్ళు వాళ్ళు చూస్తారు కదా, మనకి చాలా మంది ఎంత సంపాదించినా కూడా మా సంపాదన అంతా వెళ్ళిపోతుందండి, మాకు సేవింగ్స్ ఉండటం లేదని అంటారు. వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే R అనే అక్షరం రాస్తారు కదండి. R ఒక గీత, ఈ గీత R, దీన్ని ఎక్కడికి కట్ చేస్తారు. ఈ గీత అనేది మన ఇన్కమ్ అయితే మన ఈ R వచ్చి ఎక్కడ కలుస్తుందో అంతవరకు ఎక్స్పెండిచర్, మిగిలింది సేవింగ్స్. చాలా మంది నేను చాలా మంది చూసిన వాళ్ళు కింద వరకు తీసుకొస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఎక్స్పెండిచర్, అన్నెసరీ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఈ కింద భాగం ఎంత మిగులుతుందో ఆ స్టమ్ లో, అది సేవింగ్ అండి. అందువల్ల ఆ R అనేది చాలా ముఖ్యం అండి. తర్వాత చిన్న R ఇలా రాస్తారండి. ఈ చిన్న R ఇలా రాసినప్పుడు దిస్ ఈజ్ డెడికేషన్, దిస్ ఈజ్ డిటర్మినేషన్. మనలో ఒక పని చేయాలి, ఒక దేన్నైనా సాధించాలి అని అన్నప్పుడు ఈ R మీద ఆధారపడి ఉంటుందండి. అది లాస్ట్ వీక్ చెప్పాను. లాస్ట్ వీక్ చూసిన వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి అదొక ఇది. ఇంకొకటి చెప్తానండి, నా దగ్గర చాలా మంది ఇప్పుడు మోడర్న్ పీపుల్లో చాలా మంది మేము మ్యారేజ్ చేసుకోమండి, ఒంటరిగా ఉంటాము అని అంటున్నారండి. చాలా మంది మ్యారేజ్ చేసుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. వాళ్ళు చేసుకుని ఏం బాగుపడ్డారని, వీళ్ళు చేసుకుని ఏం బాగుపడ్డారు చాలా మంది నా దగ్గర చెప్తుంటారండి. అది కాక కొంతమంది కొంతకాలం మ్యారేజ్ అయిన వితిన్ 1 or 2 months లోనే రిటర్న్ వచ్చేస్తున్నారండి. అబ్బాయి కూడా, అమ్మాయి నాకు ఇష్టం లేదండి, అమ్మాయి నాకు ఇష్టం లేదు, నేను ఒంటరిగానే ఉంటాను అని అబ్బాయిలు అంటున్నారు, ఎక్కువగా అమ్మాయిలు అంటున్నారండి. దీనికి ముఖ్య కారణం నేను చాలా మందిని చూశానండి. అసలు మ్యారేజ్ కాకపోవటానికి కారణం ఎస్ అనే అక్షరము. ఈ ఎస్ అనే అక్షరం రాసే విధానం మీద వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుందండి. వాళ్ళు సింగిల్ గా ఉండాలా, లేకపోతే కలిసి ఉండాలా. ఫస్ట్ లెటర్ మన ఆంధ్రదేశంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి 50% నేమ్స్ కి ఎస్ అక్షరంతో మొదలవుతుందండి. ఈ ఎస్ అనే అక్షరం చక్కగా పెద్దగా చక్కగా రాయగలిగిన వాడు ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. ఈ ఎస్ అనే అక్షరము ఇలా 8 లాగా రాసేస్తున్నారు. ఫస్ట్ లెటరే
8 లాగా రాస్తున్నారండి. ఆ 8 లాగా రాసిన వాళ్ళకి పెళ్లిళ్ళవు, పెళ్ళైనా కూడా ఎక్కువ కాలం ఉండరు. తర్వాత ఒంటరి జీవితం, చాలా మంది ఒంటరి జీవితం గడుపుతుంటారు. మ్యారేజ్ అయినా కూడా కొంతమంది ఒంటరి జీవితాన్ని కోరుకుంటుంటారండి. అలాంటి వాళ్ళందరూ ఈ ఎస్ని, ఫస్ట్ లెటర్ ఎస్ని 8 లాగా రాస్తున్నారండి. ఇలా తీసుకొచ్చి 8 లాగా రాస్తారు. ఈ అక్షరాన్ని మార్చి ఫస్ట్ లెటర్, బిగ్ లెటర్, పెద్దగా చక్కగా ఎస్, మనకి ఈ కాపీరైట్ బుక్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఎస్ ఎట్లా రాస్తారో చూసి అలా రాసుకోగలిగితే ఈ మైండ్ సెట్, మన రైటింగ్ అన్ని కూడా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుందండి. దిస్ హ్యాండ్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. మన సబ్ కాన్షియస్ మైండ్ లో కనుక ఎప్పుడైతే మనం ఈ నెగటివ్ స్ట్రోక్ ని తీసేసి పాజిటివ్ గా చేస్తామో అప్పుడు చాలా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుందండి. అందరూ ఇప్పుడు చాలా మంది, నేను అమ్మాయిలు చూస్తున్నాను, సింగిల్ జీవితం గడపడానికి ఇష్టపడుతున్నాను. అందువల్ల ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ముఖ్యం అండి. ఫస్ట్ లెటర్ ఎస్ అనేది పెద్దగా రాయండి, మీ జీవితాన్ని సుఖవంతంగా చేసుకోండి. చాలా వివరంగా చెప్పారండి. మరో కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? నమస్తే అండి, నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25th November 1985 25th November 1985. ఓకే, అందరూ ఏమని పిలుస్తారు? లక్ష్మణ్ అని పిలుస్తుంటారా? నిక్నేమ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? లక్ష్మణ్ అని పిలుస్తారు. ఒక ఫ్రెండ్ మాత్రం లచ్చి అంటాడు అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. జస్ట్ డెవలప్మెంట్ కోసం అండి. ఎక్కడున్నానో అక్కడే ఉండిపోయాను, డెవలప్మెంట్ లేదనమాట. ఓకే, మాట్లాడండి, దావత్ గారితో వివరాలు చెప్తారు. అమ్మా లక్ష్మణ్, మీ బర్త్ నెంబర్ 25 చాలా చక్కటి నెంబరు, జ్ఞానానికి సంబంధించిన నెంబరు. మీరేమైనా మెడికల్ చదవటం కానీ, సైన్స్ గ్రూప్, బి ఫార్మసీ లాంటివి చదివారా? నేను ఎంసీఏ చేశాను సార్. ఎంసీఏ, అదే సైన్స్ గ్రూప్ కి చదువుతారండి. మీరు డాక్టర్ అయినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. ఇంటర్మీడియట్ లో మీరేమైనా కాస్త అటు అది చదువుదామా ఇది చదువుదామనే కొంచెం ఆగటం అలాంటిది ఏమైనా చేశారా? అవును సార్, చాలా కన్ఫ్యూజన్ లో మ్యాథ్స్ గ్రూప్ తీసుకున్నాను ఇంటర్ లో. అది మీకు ఇంటర్మీడియట్ లో కొంచెం ఇది ఉందండి. లక్ష్మణ్ అనే పేరు చక్కగానే ఉందండి, దాంట్లో ఏం తప్పులేదు. మీరు లక్ష్మణ్ అనే రాసే లెటర్స్ ఎలా ఉండేవో కావాలి. మన లైఫ్, మనం రాసే లెటర్స్ మీరు ఎలా రాస్తున్నారు దాని మీద మీ లైఫ్ ఆధారపడి ఉంటుందండి. మీరు చేసే సిగ్నేచర్ మీద కూడా ఆధారపడుతుంది. మీకు న్యూమరాలజికల్ గా చక్కగానే ఉందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ వెరీ గుడ్. యువర్ డెస్టినీ నెంబర్ ఇస్ 32, విక్రమార్కుడి నెంబరు. మీరు ఏదైనా చేయగలరు. మీ పేరు లక్ష్మణ్ కూడా చక్కగా ఉందండి, అందుకనే రామలక్ష్మణ, లక్ష్మణుడు చాలా ఫేమస్. లక్ష్మణ్ ఆల్సో వెరీ గుడ్ అండి. కాకపోతే మీరు ఎలా రాస్తున్నారు, గ్రాఫాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇంకా ప్రజల్లోకి అది ఇంకా రాలేదు. చాలా మంది నేను గ్రాఫాలజీ చెప్తుంటే తర్వాత ఫోన్ చేసి గ్రాఫాలజీ అంటే ఏంటండి అని చాలా మంది అడుగుతున్నారండి. ఊళ్ళల్లో వెళ్ళినప్పుడు కూడా గ్రాఫాలజీ అంటే అది తెలియట్లేదు. మీరు రాసే విధానం, మీ రైటింగ్, ప్రతి ఒక్క స్ట్రోకు లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని కెరియర్ మీద ఉంటుందండి. అందువల్ల మీకు దగ్గరలో జ్యోతిష్యం ప్రకారంగా మీ దశ, అంతర్దశలు, గ్రహ ప్రభావం ఎలా ఉందో అది చూపించుకోండి. ప్లస్ గ్రాఫాలజిస్ట్ చూసి మీ పేరు మీరు ఒక నోట్స్ రాసుకొని, ఆ నోట్స్ మీరు రాసే నోట్స్ దాన్ని కరెక్ట్ చేయించుకోండి. మీ సిగ్నేచర్ కూడా కరెక్ట్ చేయించుకోండి. లైఫ్ లో చాలా ఉన్నతంగా పైకెళ్తారు. 7-2-9-9-7-16 నెక్స్ట్ ఇయర్ ఈజ్ వెరీ ల్యాండ్ మార్క్ ఇయర్. మ్యారేజ్ అవుతుంది, మీకు మంచి జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ మా. లక్కీ నెంబర్స్ 5, 6. దావుద్ గారు, మరి డెస్టినీ నెంబర్ గురించి ప్రతి వారం చెప్తూ వస్తున్నారు కదా, మరి ఈ రోజు కూడా చెప్పండి. బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు. చాలా మంది బర్త్ నెంబర్ తోనే ఆగిపోతున్నారు. బర్త్ నెంబర్ కాదండి, డెస్టినీ నెంబర్. బర్త్ నెంబర్ మనకి ఎలాంటి శరీర ఆకృతి ఉంటుంది, మన చదువు ఏం చదువుతాము, ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. చదివిన చదువుని ఎలా డెవలప్ చేస్తారు అన్నది డెస్టినీ నెంబర్ మీద ఆధారపడి ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కొడితే వచ్చేదే డెస్టినీ నెంబర్. ఆ డెస్టినీ నెంబరు మనం కెరియర్, మన జీవితం ఎలా ఉంటుందన్నది చూపిస్తుందండి. ఇప్పుడు వరకు 9 వరకు డెస్టినీ నెంబర్ చెప్పామండి. ఇవాళ 10 అనేది ఒక మాస్టర్ నెంబర్ అండి. 10 అనేది చాలా చక్కటి నెంబరు. వీళ్ళకి ధైర్యము, సాహసము ప్లస్ ముందుకు వెళ్లాలనే ఒక ఇది ఉంటుంది. వీళ్ళు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. వీళ్ళు నాయకులుగా ఎదుగుతారు. ఏది విషయమైనా కూడా చాలా బాగా ముందుకు దూసుకెళ్లగలరు. వీళ్ళకి ఒక నేను అనే ఒక గర్వం కాదు, కానీ ఇగో కూడా కాదు, ఒక రకమైన ఆత్మాభిమానం ఉంటుంది. వీళ్ళు సింగిల్ గా అంటే చిన్న చిన్న దుకాణాలు ఇన్ని రిప్రజెంటేటివ్ ఇలాంటివి చేయలేరు. ఎందుకంటే ఒకళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసే తత్వం కాదు, రిక్వెస్ట్ చేయలేరు. అందువల్ల వీళ్ళు మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయండి. మిడిల్ మేనేజ్మెంట్ ఆర్ టాప్ మేనేజ్మెంట్ లోనే ఉండగలరు. వీళ్ళకి దుకాణాలు, ఈ షాపులు, వ్యాపారాలు చిన్న సింగిల్ గా చేయలేరు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అయితే బాగా నడపగలరు. కాకపోతే వీళ్ళకి కొంచెం ఆ యుగో ప్రాబ్లం వల్ల ఒక్కొక్కసారి
పైకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఆ యుగో ప్రాబ్లమ్ ను కొంచెం తగ్గించుకొని కొంచెం చేస్తే ఆ అప్స్ అండ్ డౌన్స్ ఉండవండి. జీవితంలో చాలా చక్కగా ఉంటారు. నెంబర్ 10 డెస్టినీ నెంబర్ ఇస్ వెరీ వెరీ గుడ్ నెంబర్. చాలా మంచి మేనేజ్మెంట్, వీళ్ళు MBA లాంటి కోర్సులు చదివితే చాలా బాగా ఉంటుంది. ఓకే అండి, మరి మీరు చేయబోయే పర్యటనల గురించి, తరగతుల గురించి, అలాగే న్యూమరాలజిస్ట్ బుక్ గురించి కూడా ఒకసారి చెప్పండి. అమ్మా, న్యూమరాలజిస్ట్ బుక్ నాకే చాలా ఆశ్చర్యం ఉంది. ప్రతి ఊళ్ళోనూ ప్రతిరోజు ఒక 100 ఫోన్లు వస్తున్నాయి. పామర్ల కాడి నుంచి 6వ క్లాస్, నేను చెప్పాను కదా, అనంతపూర్లో ఒక రైతు 6వ క్లాస్ చదువుకున్న 2 రైతులు వచ్చి చాలా ఎంత బాగా చేశారంటే వాళ్ళ పిల్లల పేర్లు అన్ని చేశారు. వివాహ తేదీల గురించి వాళ్ళు ధారాళంగా నాతో డిస్కస్ చేశారు. వాళ్ళు ఏం చదువుకోలే, 6వ క్లాసే. అలా మీరు చిన్న ఏమి చదువుకొని 6-7 క్లాసుల వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా చక్కగా రాశారండి. ఈ బుక్ 440 పేజెస్ అండి. ఎవరైనా ఈ బుక్ పొందాలి, మీరు మినిమం విషయాలు తెలుసుకోవాలి న్యూమరాలజీ గురించి అంటే 440తో న్యూమరాలజీ గురించి ఏ విషయం కావాలన్నా మీకు దీంట్లో దొరుకుతుందండి. మొబైల్ నంబర్లు కానీ, ప్లాట్ నంబర్లు కానీ, ఏ విషయం, మీ బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ అన్ని ఇచ్చానండి సమగ్రంగా. ఇది మీరు ఎవరైనా పొందాలి అనుకుంటే VPPలో నేను పంపిస్తున్నానండి. 8688526773 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, మీరు దానికి మీ అడ్రస్ మెసేజ్ చేస్తే, ఈ మెసేజ్ ప్రకారంగా మేము బుక్ మీకు VPPలో పంపిస్తామండి. దీనికి 400 రూపీస్ మీరు పోస్ట్ మ్యాన్ కి పే చేసి, ఇందువరకు పోస్ట్ లో మీరు MO చేస్తే పంపించేవాళ్ళం, అది కొంచెం కష్టంగా ఉంది కొంతమందికి, అందువల్ల VPPలో పంపిస్తున్నామండి. ఎవరైనా కానీ మీ అడ్రస్ మాకు మెసేజ్ చేస్తే 400 రూపీస్ మీరు VPPలో పోస్ట్ లో పంపిస్తామండి. దీన్ని మీరు పొందాలి, 400 కట్టి పోస్ట్ మ్యాన్ కి మీరు తీసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రదేశం ప్రతి ఒక్కళ్ళు ఈ బుక్ గురించి నేను చాలా ప్రచారం వచ్చిందండి. దీనికి సూపర్ సెన్సేషనల్ హిట్ కూడా వచ్చింది. ఈ 16,000 కాపీలు అమ్ముడుపోయినాయి. అందువల్ల ఎవరైనా పొందాలంటే VPPలో పొందొచ్చండి. నేను రేపు 14 ఆదిలాబాదు, 15 నిజామాబాదు, 21 ఏలూరు, 22 రాజమండ్రి, 23 కాకినాడలో ఉంటానండి. ఎవరైనా సంప్రదించవచ్చు. ఓకే అండి, మరి విన్నారు కదా. మరి మీరు కూడా డాక్టర్ మహమ్మద్ దావుద్ గారిని నేరుగా కలవాలి, పూర్తి వివరాలు తెలియజేసి సమస్యలను అధిగమించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. తరగతులు కూడా నిర్వహిస్తున్నారు, ఆసక్తి గల వారు సంప్రదించవచ్చు. అలాగే మీరే న్యూమరాలజిస్ట్ పుస్తకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు కదా, అందరికీ అందుబాటులో ఉంది. VPP సర్వీస్ ద్వారా కూడా పంపిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. మరిన్ని వివరాలకు, వారికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు, వారి వీడియోస్ అన్నింటినీ వీక్షించేందుకు లాగాన్ టు www.mddaud.com. అలాగే యూట్యూబ్ సెర్చ్ లో మీరే న్యూమరాలజిస్ట్ అని టైప్ చేసి కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియో అందరికీ ఇంకొకసారి మన రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి, చాలా చక్కటి వివరాలు కూడా తెలియజేశారు. మరి మీకు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇది ఈనాటి మీరే న్యూమరాలజిస్ట్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి మీరే న్యూమరాలజిస్ట్ AS రెహమాన్, డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో నంబర్స్ గ్రాఫోథెరపిస్ట్, భారతీయ విద్యాభారతి స్కూల్ దగ్గర, ఎల్లారెడ్డిగూడ, అమీర్పేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 86